మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 7న కోజాగరి పౌర్ణమి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది కనుక ₹1 బిళ్ళను రాత్రి 12 లోపు ఈ ప్రదేశంలో పెడితే చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారి, మీ జాతకం మారి, మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అంత అద్భుతంగా ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది మీ తలరాతని మార్చేస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి వచ్చినప్పుడే మనం ఇలాంటి విధి విధానాన్ని ఆచరించినట్లయితే అన్ని సమస్యలు కూడా రాత్రికి రాత్రే పోతాయి. తెల్లవారి నుంచి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అంటే మనం ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మామూలుగా పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణంగా ఉండే రోజు. మనకు చంద్రుడు పగటి సమయంలో కనిపించడు. మనకు రాత్రి సమయంలోనే చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి రాత్రి సమయంలో ఈ ₹1 బిళ్ళ పరిహారం చేసుకోవాలి. ఈ ₹1 బిళ్ళ మనకు ఉన్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి రోజుల్లో అంటే అమావాస్య, పౌర్ణమి లాంటి రోజుల్లో వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి కొన్ని రకాల పరిహారాలు, పూజలు చేసి తేలికగా బయట పడేవారు. అంటే విడి రోజుల్లో మనం ఎన్ని చేసినా కూడా పెద్దగా ఫలితం అనేది ఉండదు. కానీ ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి చిన్న పనికైనా సరే ఫలితం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా ఈరోజు ₹1 బిళ్ళ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారి కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది, ధన సమస్యలు పోతాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ₹1 బిళ్ళతో ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వీజ శుద్ధ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అంటారు. ఈ రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కూడా తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా అర్ధరాత్రి వరకైనా సరే మేల్కొని అమ్మవారికి ఆహ్వానాన్ని పలుకుతూ దీపాలను వెలిగించుకోవాలి. ఎవరైతే మేల్కొని అమ్మవారిని ఆహ్వానించే విధంగా దీపాలను వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఎవరైతే దీపం పెట్టకుండా నిద్రపోతారో వారి ఇంటికి వెళ్లకుండా జారుకుంటుంది లక్ష్మీదేవి. ఆ ఇంట్లో దరిద్ర దేవత ఇక ప్రవేశించి తాండవం చేస్తుంది. లక్ష్మీదేవి స్వర్గం నుండి ఈ కోజాగరి పౌర్ణమి రోజు భూమి మీదకు వస్తుంది. భూమి మీద ప్రతి ఇంటికి కూడా సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చక్కగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తామరాకుపై దీపాలను ఉంచాలి. తామరాకు దొరకని వారు తమలపాకుపై కూడా దీపాలను వెలిగించుకోవచ్చు. పూజ గదిలో, తులసి కోట వద్ద, గుమ్మానికి 2 వైపులా, సింహద్వారానికి 2 వైపులా కూడా తామర ఆకు వేసి దానిపై దీపాలను వెలిగించుకోవాలి. పూజ గదిలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవి పూజను నిర్వహించుకోవాలి. అదేవిధంగా సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 2 పసుపు రంగు పువ్వులను గుమ్మానికి అలంకరించుకోవాలి. అలంకరించుకునే దీపాలను కూడా వెలిగించాలి. పెరటి గుమ్మం వైపు తులసి కోట వద్ద కూడా దీపం వెలిగించి అమ్మవారికి బెల్లం అన్నం ప్రసాదంగా నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారు వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను కలగజేస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి విన్నారుగా మీరు కూడా. రేపు కోజాగరి పౌర్ణమి అంటే లక్ష్మీదేవి సంచారం చేసే రోజున లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతూ దీపాలను వెలిగించండి. ఆమె అనుగ్రహాన్ని పొందండి. గోవు ఈ కోజాగరి పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే ఆ గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠించండి. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం వలన 33 కోట్ల మంది దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఆ తర్వాత కొంచెం గడ్డిని తెచ్చి ఆ గోమాతకు తినిపించండి. గడ్డి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కనుక కొంచెం గడ్డిని పీకి తెచ్చి గోమాతకు పెట్టండి. లేదు మాకు దగ్గరలో అస్సలు గడ్డి లేదు అనుకునేవారు
పచ్చటి ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ అంటే తోటకూర, పాలకూర, చుక్కకూర, బీరకాయ, బెండకాయ లాంటి ఆకుపచ్చ రంగులో ఉండే వాటిని పెట్టండి. ఇలా ఈ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. దేవతలందరి అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే మీరు కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ ఆశ్వయుజ పౌర్ణమి రోజు మీరు మామిడి చెట్టును తాకటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణము, మహాభారతము, ఇతర పురాణాలలో దీని ప్రస్తావన ఉంది. మామిడి పండును ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభకార్యం అయినా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టకుండా ప్రారంభించరు. మామిడి ఆకులకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే గుణం ఉంది. మామిడి చెట్టును వేదాలలో స్వర్గపు స్థలం అని సంబోధిస్తారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్లు ఉన్నాయని చెప్పబడింది. శివుడు ఒకసారి కోపానికి గురి అయి పార్వతీదేవిని శపించగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. బట్టి మామిడి చెట్టు పరమ పవిత్రమైన వృక్షం. ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, రోగాలను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు సమర్పించండి. తర్వాత మామిడి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకిన తర్వాత ఆ మామిడి చెట్టు కింద 2 నిమిషాలు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున ఎవరైతే మామిడి చెట్టును తాకుతారో వారి ఒంట్లోని రోగాలు, చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మామిడి చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీ జాతక దోషాలు కూడా పోతాయి. మహారాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకితే కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకి కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ పౌర్ణమి రోజు రూపాయి బిళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారానికి 1 రూపాయి బిళ్ళ కావాలి. ముందు 1 రూపాయి బిళ్ళను తీసుకుని కాస్తంత పసుపు నీటితో శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఎందుకంటే ఆ రూపాయి బిళ్ళ చాలా చేతులు మారి వస్తుంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి దోషాలు దానికి అంటుతాయి. ఆ దోషాలు పోవడానికి ముందు రూపాయి బిళ్ళను క్లీన్ చేసేసుకోవాలి. రూపాయి బిళ్ళనే ఈ పరిహారానికి ఎందుకు వాడాలంటే 1 అనే సంఖ్య చాలా లక్కీ నెంబర్గా, అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. మానవుని యొక్క జీవితం రూపాయితోనే ముడిపడి ఉంటుంది. ఎంత పెద్ద కోటీశ్వరుడి యొక్క సంపాదన అయినా 1 రూపాయి దగ్గర నుంచే మొదలవుతుంది. రూపాయి అనేది చాలా విలువైనది. రూపాయి లేనిదే మానవుని యొక్క మనుగడ అనేదే లేదు. మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి 1 రూపాయికే ఉంది. 1,00,000 రూపాయల్లో 1 రూపాయి తగ్గినా తగ్గినట్లే. 10,000ల్లో 1 రూపాయి తగ్గినా తగ్గినట్లే. రూపాయి లేకపోతే నిండుదనం అనేదే ఉండదు. ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథులు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. చంద్రుడు తన 16 కళలతో సంపూర్ణంగా ప్రకాశించే ఈ రోజున భూమిపైకి దివ్యమైన శక్తులు ప్రసరిస్తాయని మన పూర్వీకులు విశ్వసించారు. అలాంటి పౌర్ణములలోకెల్లా అత్యంత విశిష్టమైనది, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ పౌర్ణమి. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారాలకు 100కు 100% ఫలితాలు వస్తాయి. మన జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత కష్టపడి సంపాదించినా ధనం చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చులు మీద పడటము, అప్పుల ఊబిలో కూరుకుపోవటం వంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతూ ఉంటారు. దీనికి కారణం మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు కావచ్చు, మన ఇంటిపై ఉన్న నరు దృష్టి కావచ్చు, లేదా మనకు తెలియకుండా మనల్ని ఆవహించిన ప్రతికూల శక్తులు కావచ్చు. కారణం ఏదైనప్పటికీ వీటన్నిటినీ ఛేదించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది
ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే శక్తి ఈ పౌర్ణమి నాటి పరిహారానికి ఉంది. ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ₹1 బిళ్ళ. అయితే అది సాధారణ రూపాయి బిళ్ళ కాదు. దానిని మనం ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా మార్చబోతున్నాం. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత చంద్రోదయం అయినప్పటి నుండి, అంటే సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే లక్ష్మీదేవి భూ సంచారం చేస్తుందని నమ్మకం. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ప్రారంభించే ముందు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈరోజు మాంసాహారం ముట్టకూడదు. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ₹1తో ఏం చేయాలంటే, ముందుగా ₹1 బిళ్ళను తీసుకోండి. పాతదైనా కొత్తదైనా పర్వాలేదు. దానిని పసుపు నీటితో శుభ్రంగా కడిగి ఒక పొడి వస్త్రంతో తుడవండి. ఇప్పుడు శుభ్రం చేసిన ₹1 బిళ్ళను ఒక చిన్న ప్లేట్ మధ్యలో పెట్టండి. ₹1 బిళ్ళ అంటే కేవలం ఒక లోహం కాదు, అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. నాణాలపై ఉండే రాజముద్ర, సంఖ్యలు అన్నీ కూడా శక్తికి ప్రతీకలు. కనుక ప్లేట్లో ₹1 బిళ్ళను పెట్టి తర్వాత దానిపై కొద్దిగా పసుపు, కుంకుమ వేయండి. పసుపు గురుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీక. కుంకుమ శుక్రగ్రహానికి, లక్ష్మీదేవికి చిహ్నం. కనుక పసుపు, కుంకుమ వేసి ఆ తర్వాత ఆ ₹1 బిళ్ళపై 3 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళను కూడా ఉంచండి. యాలకులు ధనాకర్షణకు, జనాకర్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలు ప్రతికూల శక్తులను తరిమి కొడతాయి. పచ్చకర్పూరం యొక్క సువాసన వాతావరణాన్ని పవిత్రంగా మార్చి దేవతలను ఆకర్షిస్తుంది. కనుక ఇవి వేసి చివరిగా కొన్ని అక్షింతలను కూడా తీసుకొని వాటిని కూడా ఆ ₹1 బిళ్ళపై ఉంచండి. అక్షింతలు అంటే క్షతం కానివి, అనగా సంపూర్ణతకు, వృద్ధికి సంకేతం. ఈ అక్షింతలను ₹1 మీద వేయటం వలన మన జీవితంలో కూడా వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేట్ను పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కళ్ళు మూసుకొని మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, ఈ పౌర్ణమి శుభవేళ ఈ ₹1 బిళ్ళను నీ స్వరూపంగా భావించి నేను ఈ పూజ చేస్తున్నాను. నా ఆర్థిక కష్టాలను తొలగించు తల్లి. నా ఇంట్లో సిరి సంపదలతో స్థిర నివాసం ఏర్పరచుకో. నాకు వచ్చే ఆదాయాన్ని 10ంతలు చెయ్యి. నా అప్పులన్నీ తీరిపోయే మార్గం చూపించు. నా కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు అని మీ కోరికలను, మీ కష్టాలను ఆ తల్లి ముందు ఎకరువు పెట్టండి. ఆ తర్వాత ఓం శ్రీ సిద్ధలక్ష్మియే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్ర జపం చేస్తున్నంతసేపు మీ దృష్టి మొత్తం ఆ ₹1 బిళ్ళపైనే కేంద్రీకరించి ఉండాలి. విశ్వం నుండి దివ్యమైన శక్తి, ఆ లక్ష్మీదేవి చైతన్యం ఆ ₹1 బిళ్ళలోనికి ప్రవహిస్తున్నట్లుగా బలంగా భావన చేయండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లేట్ను కదపకుండా ఆ రాత్రంతా అక్కడే దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి. పౌర్ణమి రాత్రి చంద్రుని కిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం చేసిన పూజ యొక్క శక్తి అన్నీ కలిపి ఆ ₹1 బిళ్ళలో నిక్షిప్తమవుతాయి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగదిలోనికి వెళ్ళి ఆ ప్లేట్లోని ₹1 బిళ్ళను, యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, అక్షింతలతో సహా ఒక చిన్న ఎర్రటి వస్త్రంలోనికి తీసుకొని దానిని ఒక మూటలా కట్టండి. ప్లేట్లోని పసుపు, కుంకుమలను నుదుట ధరించండి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. ఈ శక్తివంతమైన మూటను ఎక్కడ పెట్టాలి అంటే, దీనిని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైనా వేప చెట్టుకు కానీ, రావి చెట్టుకు కానీ కట్టేసి రండి. అంటే పూజలు చేయని చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు కట్టేసి వచ్చేయండి. అంతే, సరిపోతుంది. అలా చేస్తే మీకు ఉన్న దరిద్రం అంతా ఈ రోజుతో పోతుంది. ఈ పరిహారం యొక్క శక్తి అమోఘమైనది. ఎంతోమంది ఈ చిన్న పరిహారంతో తమ జీవితాలను మార్చుకున్నారు. లక్షల్లో అప్పులు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసిన కొద్ది నెలల్లోనే అప్పులన్నీ కూడా తీర్చేసి ఆర్థికంగా స్థిరపడిన ఉదంతాలు ఉన్నాయి. వ్యాపారంలో నష్టాల్లో ఉన్నవారు లాభాల బాట పడిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఊహించిన అవకాశాలు తలుపు తడతాయి. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మనసు, మంత్రము మరియు
విశ్వశక్తిని ఏకం చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ. నమ్మకంతో పూర్తి శ్రద్ధతో చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, పదే పదే చేయాల్సిన అవసరం లేదు. ఆడవారు మగవారు ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన పౌర్ణమి మనకు లభించిన ఒక సువర్ణ అవకాశం. ఈ రోజున చేసే ఏ పూజ అయినా ఏ పరిహారమైనా 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం ₹1 బిళ్ళతో మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. దరిద్రాన్ని మీ ఇంటి గడప దాటించి ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో శాశ్వతంగా కొలువుండేలాగా చూసుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కోట్లు మీ కాళ్ళ దగ్గరకు రావటం అంటే ఇదే. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఆ జగన్మాత కరుణా కటాక్షాలతో మీకన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పకుండా అందరూ ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఆశ్వీజ యుజ పౌర్ణమినే శరత్ పౌర్ణమి అని అంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన, దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవి ఉపాసకులు మాత్రం ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ ఆశ్వీజయుజ పౌర్ణమి నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందువలన ఈ శరత్ పౌర్ణమి రోజున భూమి మీదకి ప్రసరించే చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఈ చంద్రకాంతిలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన చాలా మేలు జరుగుతుంది. కాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తుంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఔషధీ తత్వాన్ని తనలో ఇముడింపజేసుకుంటుంది. మరునాడు ఉదయము ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఆశ్వీజయుజ పౌర్ణమికే కోజాగరి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందని ప్రతీతి. ఈరోజు కోజాగరి వ్రతం చేస్తారు. లక్ష్మీదేవికి ప్రేమైన వ్రతం ఈ కోజాగరి వ్రతం. సంపదలను సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తాము. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మరియు దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం. ఒకసారి మహర్షులందరూ కూడా వాల్కీల్య మహర్షిని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యే వ్రతాన్ని వివరించమని కోరగా ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లుగా పురాణ విదితం. పూర్వం మగధ దేశంలో వలితుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాలి. తనకి బంగారం పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. తన మాటను అస్సలు వినేది కాదు. ఒకసారి వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధను చూసి, నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుందని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగానే వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. కొత్త మాటలు విన్న చండి దానికి వ్యతిరేకంగా మా అమ్మగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో పిండాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. అది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వీజయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. 3 నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి 4వ మనిషి లేకపోవటంతో ఎవరైనా సరే ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. అప్పుడు ఆ నాగకన్యలు వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు వలితుడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలాడడానికి ఒప్పించారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ 3 నాగకన్యలు వలితుడు పాచికలాడుతూ కనిపించారు.
దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలను ప్రసాదించింది అని వాలిఖ్యల మహర్షి వివరించారు. కాబట్టి ఆశ్వీజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలాడే వారికి సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరతాయి. అంతేకాదు ఇదే రోజు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో గొంతెమ్మ పండుగను చేస్తారు. కుంతి మహేశ్వరిని పూజిస్తూ ఉంటారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.